కార్మికుల హక్కుల కోసం పోరాటం మొదలై ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులకు 8 గంటల పనిదినం కానీ అదేవిధంగా అనేక రకాల హక్కులను సాధించే దిశగా ఈరోజు ఆ కార్మికుల పోరాటాలు కొనసాగినాయి. కాబట్టి మే 1వ తేదీన మేడే జరుపుకోవడం జరుగుతుంది. ఆ మేడే ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ప్రధాన పేపర్లోని ప్రధాన వార్తల్ని చదివే ముందు ఎస్ టుడే తెలుగు సత్యం అనునిత్యం అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అదేవిధంగా మీ సలహాలు సూచనలు మన ఛానల్ ఇంకా ఏ విధంగా రన్ చేస్తే బాగుంటుంది అవన్నిటిని కూడా మీరు కింద కామెంట్ల రూపంలో తెలియజేయాలని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తూ, ఒకవేళ మీకు కనుక నచ్చిన అంశాలను మేము టెలికాస్ట్ చేసినట్లయితే తప్పకుండా మీరు లైక్ చేయడం ద్వారా ప్రోత్సహించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా ఎక్కువ మందికి షేర్ చేసే విధంగా ఈ సమాచారాన్ని ఎక్కువ మందికి అందించే విధంగా ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ ఈనాడు ప్రధాన పేపర్లోని ప్రధాన వార్తల్ని చూద్దాం. రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్, తెలంగాణలో వసూళ్లు, ఢిల్లీకి పెద్దవాట, ఫేక్ వీడియో ఉదంతంలో డబల్ పేరు. దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య భావనను తుత్తునీయలు చేస్తోంది. ఫేక్ వీడియోలతో ప్రజలను తప్పుదోవ పట్టించి ఘర్షణ వాతావరణం సృష్టిస్తుంది. ఇప్పుడు ఈ ఉదంతంలో డబల్ ఆర్ పేరు వినిపిస్తోంది. ఇలాంటి ప్రయత్నాలు దేశ ప్రజలు ఎవరైనా చేస్తారా? అత్యుత్తమమైన రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి ఇలా చేయొచ్చా? ప్రధాని నరేంద్ర మోడీ చేసినటువంటి వ్యాఖ్యలు. కాంగ్రెస్ బారాసా 2 అవినీతి రాకెట్లో సభ్యులే. రాజ్యాంగాన్ని ఆది నుంచి అవమానించింది కాంగ్రెసే. అందుకే అసలు ప్రతిని తొలితే దాచేశారు. ప్రజల ఓటు బలంతోనే రామమందిర నిర్మాణం, రుణమాఫీ, వరికి బోనస్ హామీలు ఏమయ్యాయి? కేంద్ర పనులను అడ్డుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం. భాజపా సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ పేరిట అక్రమ వసూళ్లు చేసి ఢిల్లీకి పెద్దవాటను నల్లధనం రూపంలో తరలిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ఈ ట్యాక్స్ వచ్చే 5 ఏళ్లలో తెలంగాణను పూర్తిగా ధ్వంసం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బారాస పార్టీలు ఒకటేనని అవినీతి రాకెట్ సభ్యులని విమర్శించారు. మెదక్ జిల్లా అల్లాదుర్గంలో మంగళవారం భాజపా నిర్వహించిన విశాల్ జనసభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ కాంగ్రెస్ బారాసలపై నిప్పులు చెరిగారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే రైతులకు 100 రోజుల్లో రుణమాఫీ చేస్తామని, వరికి క్వింటాలకు 500 బోనస్ ఇస్తామని చెప్పింది. ఇప్పటి వరకు అవి అమలు కాలేదు. వాటి గురించి సమాధానం చెప్పకుండా కాంగ్రెస్ నాయకులు నోళ్లకు తాళాలు వేసుకున్నారు అని దుయ్యబట్టారు అని చెప్పేసి ఈ వార్తను మనం గమనించినట్లయితే, ఆర్ఆర్ ట్యాక్స్ అంటే వీళ్ళ దృష్టిలో రేవంత్ రెడ్డి ట్యాక్స్ అనే పేరుతోని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షతన రేవంత్ రెడ్డి నాయకత్వాన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఏ పార్టీ తీరు చూసినా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత అధినాయకత్వం కనుసన్నల్లోనే ఈ ప్రభుత్వాలు నడుస్తున్నటువంటి పరిస్థితి మన దేశంలో ఉన్నది, వివిధ రాష్ట్రాల్లో ఉన్నది. కాబట్టి ఇక్కడ కూడా నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్న మాటల్ని బట్టి చూస్తే మన తెలంగాణ రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి నాయకత్వాన ఆర్ఆర్ ట్యాక్స్ అనేది వసూలు చేస్తూ, రేవంత్ రెడ్డి పేరుతో ట్యాక్స్ వసూలు చేస్తూ అక్కడ ఆ పార్టీ అధినాయకత్వమైనటువంటి కాంగ్రెస్ అధినాయకత్వానికి ఇక్కడి నుంచి డబ్బులు పంపిస్తున్నారు. అది బ్లాక్ మనీ రూపంలో పార్టీ ఫండ్గా వీళ్ళు చేరవేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పేసి బీజేపీ నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటల్ని మనం ఇక్కడ గమనించినట్లయితే, ఒకవైపు కాంగ్రెస్ కూడా మరి బీజేపీ మన తక్కువనని చెప్పేసి కాంగ్రెస్ విమర్శిస్తుంది. అదేవిధంగా ఇటు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ అదేవిధంగా భాజపా 2 ఒకటే అంటున్నాయి. మరి వాళ్ళ నరేంద్ర మోడీ గారు కూడా అటు బారాస ఇటు కాంగ్రెస్ 2 ఒకటే, అవి 2 అవినీతి వ్యక్తులతో నిర్మాణం చేయబడ్డాయి ఆ పార్టీలు అని చెప్పేసి అంటే బీజేపీ నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. మరి నిజంగానే మీ 3 పార్టీలు కూడా తప్పులే చేస్తున్నట్లు కనబడుతున్నాయి ఇక్కడ ప్రజలకు. మీ 3 పార్టీల వల్ల కూడా మా ప్రజలకు న్యాయం జరుగుతున్నటువంటి పరిస్థితి లేదు అని చెప్పేసి ఈ 3 పార్టీల నాయకులే చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఎన్నికల వ్యవస్థలో. కాబట్టి మరి మేము ఎవరికి ఓటేయాలి? మా ప్రజలు ఎవరికి ఓటేయాలి? ఎవరిని గెలిపించుకోవాలి? ఎవరిని గెలిపించుకుంటే ఈ ప్రజలకు సమస్యలు పరిష్కరించబడతాయి? ఎవరు గెలిస్తే ఈ దేశంలో ఉన్న అవినీతి పోతుంది, లంచగొండితనం పోతుంది, మహిళల మీద మానభంగాలు ఆగుతాయి, అత్యాచారాలు ఆగుతాయి, హత్యలు ఆగుతాయి, రైతులకు రక్షణ ఎట్లా కల్పించబడుతుంది? ఎవరిని గెలిపించుకుంటే ఈ దేశంలో
నా ప్రజలు ఆర్థిక శక్తివంతులుగా తయారవుతారో మీరే చెప్పండి. కాబట్టి ఎవరికి వాళ్ళేమో మమ్మల్ని గెలిపించండి అంటున్నారు, ఎదుటి వాళ్ళ తప్పులన్నీ ఎత్తి చూపుతున్నారు. సేమ్ అన్ని పార్టీలలో అదే పరిస్థితి ఉంది. కాబట్టి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కాని పరిస్థితుల్లోకి ఈ ప్రజల్ని నెట్టివేస్తూ వీరి ప్రసంగాలు కొనసాగుతున్నాయని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. కాబట్టి ఇప్పటికైనా మీ పార్టీల పట్టింపులకు పోకుండా ప్రజల సమస్యల ఎజెండాగా మీరు పరిపాలించాలని చెప్పేసి ప్రతి ఒక్క పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ అది సాధ్యం కానట్లయితే ఎన్నికల వ్యవస్థలో మార్పులు చేసుకొని ఈ దేశ ఆర్థిక సామాజిక పరిస్థితులకు అనుగుణంగా మన దేశ రాజకీయ వ్యవస్థను రూపొందించుకొని పరిపాలించుకున్నప్పుడు మాత్రమే ఈ అవినీతి రాజకీయాలు, అదేవిధంగా ఈ డబ్బు ప్రలోభాలుగా వస్తు ప్రలోభాలకు గురి చేస్తూ ప్రజల్లోకి వస్తున్నటువంటి ఈ నాయకులందరినీ మనం కట్టడి చేసినప్పుడు మాత్రమే ఇది సాధ్యమయ్యే అవకాశం ఉన్నదని చెప్పేసి అనేక మంది మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఢిల్లీకి బెదురుతామా? కేసులకు ఎన్నడూ భయపడలేదు. గుజరాత్ వాళ్లకు తెలంగాణ పౌరుషం చూపించాలి. ఎన్నికల ఫైనల్స్లో తెలంగాణ వర్సెస్ గుజరాత్ రాష్ట్రానికి మోదీ ఇచ్చింది గాడిద గుడ్డే. మెట్రో రైలు మూసి ప్రక్షాళనకు నిధులిచ్చాకే ఓట్లు అడగండి. చేవెళ్ల, కరీంనగర్, వరంగల్ నియోజకవర్గాల్లో నిర్వహించిన సభలు, రోడ్ షోల్లో సీఎం రేవంత్ రెడ్డి. అంటే ఇక్కడ మనం గమనించవచ్చు, గుజరాత్ వాళ్లకు తెలంగాణ పౌరుషం చూపించాలి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే మనం ఇంతకు ముందు నుంచి కూడా అంటున్నాం, ఏ పార్టీ తీరు చూసినా ఏమున్నది గర్వకారణం, ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టే విధంగా వాళ్ళ ప్రసంగాలు, అదేవిధంగా అంతర్గతంగా ఒక అలజడి సృష్టించే విధంగా వీరి యొక్క వ్యాఖ్యానాలు, సభలు, సమావేశాలు, రోడ్ షోలు ఇవన్నీ జరుగుతున్న తీరు ఉన్నదా లేదా మీరు ఒకసారి గమనించాలని చెప్పేసి అనేక మంది మేధావులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ జరుగుతున్నది ఏంది, జరగాల్సిందేంది, ఇవన్నీ కూడా ప్రజలు గమనించి తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఈనాడు రిజర్వేషన్ల రద్దుకు భాజపా కుట్ర చేస్తోందని విమర్శిస్తే గాంధీ భవన్కు అమిత్ షా ఢిల్లీ పోలీసులను పంపించారు. ఢిల్లీ నుంచి బెదిరిస్తే బెదురుతామా? చెంచల్గూడ, చెర్లపల్లికి జైలుకే వెళ్ళాం. పోలీసులతో భయపెట్టి మోదీ, అమిత్ షా ఏం చేస్తారు? ఈసారి లోక్సభ ఎన్నికల ఫైనల్స్లో తెలంగాణ, గుజరాత్ జట్లు తలపడుతున్నాయి. గుజరాత్ నుంచి వచ్చే మోదీ, అమిత్ షాలకు తెలంగాణ పౌరుషాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు, 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు చూపించాలి. గుజరాత్ జట్టును ఓడించి కేంద్ర ప్రభుత్వంలో అధికారం చేపడదాం. రాహుల్ గాంధీని ప్రధానిని చేద్దాం అని ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి మంగళవారం పలు సభల్లో పాల్గొన్నారని చెప్పేసి మనం ఇక్కడ వార్తను చూసినట్లయితే, అంటే మొత్తం మీద రాజీవ్ గాంధీ తర్వాత ఇక రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనే ఆలోచనతోని ఈ నాయకత్వం ఉన్నట్లు అర్థమవుతుంది. అంటే రాహుల్ గాంధీని దేశ ప్రధానమంత్రిని చేద్దామంటున్నారు కానీ, అరే ఒక ఎస్సీ బిడ్డని దేశ ప్రధానమంత్రిని చేద్దామని ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఒక ఎస్టీ బిడ్డని దేశ ప్రధానమంత్రిగా చేద్దామని ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఒక బీసీ బిడ్డను ఈ దేశ ప్రధానమంత్రిగా చేద్దామని ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అంటే మీ ఆలోచన ఏంది? మీరు చేస్తున్నటువంటి మీ పరిపాలన తీరెట్లున్నది అని అంటే కేవలం కొన్ని సామాజిక వర్గాలకు మాత్రమే మొదటి పీట వేస్తూ అధిక ప్రాధాన్యతనిస్తూ మిగతా సామాజిక వర్గాలకు ప్రయారిటీ లేనటువంటి పరిస్థితి వివిధ పార్టీల తీరు చూస్తే అర్థమవుతుందని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు. మరి వాళ్ళు వేసేటి ఓట్లు కావా? వాళ్ళు కట్టేది ట్యాక్స్ కాదా? వాళ్ళు ప్రభుత్వ ఆఫీసర్లుగా చేస్తున్నటువంటి ఉద్యోగాలు, అవి ఉద్యోగులు వాళ్ళు ఉద్యోగాలు కావా? చేసేటి ఉద్యోగాలు కావా? నేను మాట్లాడుతున్న మాట కాదు, అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు. వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పార్టీ అధినేతల అనేక మంది మేధావులు అంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఈ నాయకులు వీళ్ళ ప్రసంగాలలో మార్పులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. వీళ్ళు మాట్లాడుతున్నటువంటి అందరూ అంటారు, కొంతమంది మాట్లాడుతున్న తీరు చూస్తే ప్రజలు మారాలి అంటారు. ప్రజలను ఎవరు మార్చాలి? కుటుంబ పెద్దలుగానా, లేదా ఒక కుటుంబ పెద్దగా కావచ్చు, ఒక ఇంటి పెద్దగా ఉన్నటువంటి ఆ పెద్ద మనుషుల చేతిలో ఆ కుటుంబం ఉంటుంది, ఆ ఊరి పెద్దల చేతిలో ఆ ఊరు ఉంటుంది. అట్లా ఆ పొజిషన్లో, ఆ స్థానాల్లోకి ఎన్నుకోబడుతున్నటువంటి నాయకుల చేతుల్లో ప్రజలను మార్చేటటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటాయి. మరి ఎవరు మార్చాలి? ప్రజల ఓట్ల ద్వారా ఎన్నుకోబడుతున్నటువంటి పాలకులు మార్చాలి కదా. కానీ ఆ పాలకుల తీరే చక్కగా లేనప్పుడు ఇంకా వీళ్ళు ప్రజల్ని ఏం మారుస్తారు? ప్రజలకు విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చి, అదేవిధంగా ప్రజలకు రకరకాల కళారూపాలలో అనేక రకాల సమాచారాన్ని అందించడం ద్వారా ప్రజల ఆలోచన శక్తిని పెంపొందించే విధంగా వీళ్ళు ప్రయత్నం చేయొచ్చు. దానికి సంబంధించినటువంటి శక్తి సామర్థ్యాలన్నీ కూడా ఈ ప్రభుత్వాల చేతుల్లో, ఈ పాలకుల చేతుల్లో ఉంటుంది. మరి ఎందుకు అవి చేయట్లేదంటే వీళ్ళు వస్తున్న తీరే సరిగ్గా లేదు కాబట్టి,
వీళ్ళు పెట్టుబడులు పెట్టి రాజకీయాల్లోకి వస్తున్నారు కాబట్టి, వీళ్ళు ధన రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి, వీళ్ళు కుటుంబ రాజకీయాలకు పాల్పడుతున్నారు కాబట్టి, వీళ్ళు సామాజిక న్యాయాన్ని మర్చిపోయినటువంటి పరిస్థితి ఉన్నది, ఆర్థిక సమన్యాయాన్ని మర్చిపోయినటువంటి పరిస్థితి ఉన్నది, రాజకీయ సమన్యాయాన్ని చేయనటువంటి పరిస్థితి ఉన్నది. ఏ పార్టీ తీరు చూసినా అధినాయకత్వం ఆ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నది తప్ప నా ప్రజలకు ఆర్థిక రాజకీయ సామాజిక సమన్యాయం విషయంలో ఆలోచననే చేయనటువంటి పరిస్థితి దాదాపు అన్ని పార్టీల్లో కనబడుతుంది అని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. కాంగ్రెస్ భాజపా మిలాఖత్ కాకపోతే రేవంత్పై విచారణ జరపండి. ప్రధాని మోదీ చేసిన ఆర్ఆర్ ట్యాక్స్ వ్యాఖ్యలపై కేసీఆర్. ఈడీ ఐటీలను రంగంలోకి దించాలన్న బారాస అధినేత కొత్తగూడెంలో రోడ్ షో. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడిన మాటలు నిజమైతే వెంటనే సీఎంపై విచారణ జరిపించాలని బారాస అధినేత కేసీఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ భాజపా మిలాఖత్ కాకపోతే ఈడీ ఐటీలను రంగంలోకి దించి దొంగలను పట్టుకోవాలన్నారు. ఇక ఇది వీళ్ళ ప్రచారం, వీళ్ళ సభలు, సమావేశాలు ఇవన్నీ కూడా. ఈ పెద్ద ఆయన తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ అనేటటువంటి అంటే ప్రజలకు ఇప్పుడు కాదు, ఈ కేసీఆర్ మొదలుపెట్టలేదు తెలంగాణ ఉద్యమాన్ని. ఈ కేసీఆర్ ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలనే ఆలోచన వస్తుందేమో అనే ఆలోచనతోని ఇతని నాయకత్వాన్ని తెలంగాణ ప్రజలందరూ పోరాటం చేసిన మాట వాస్తవం. తను తెలంగాణ ఉద్యమకారుడిగా మాత్రం ఖచ్చితంగా తెలంగాణ ప్రజలందరూ కూడా అతన్ని గౌరవించదగ్గ వ్యక్తి. కానీ తెలంగాణ ఉద్యమం అయిపోయిన తెల్లారి నుంచే తెలంగాణ ఉద్యమకారుల మీద కుట్రలు చేస్తూ తెలంగాణ ఉద్యమ ద్రోహులకే వాళ్ళు అత్యున్నత పదవులు కట్టబెట్టినటువంటి పరిస్థితి ఉన్నది. కాదంటారా? నేనంటున్న మాట కాదు, అనేక మంది తెలంగాణ ఉద్యమకారులు మాట్లాడుతున్నారు. కాబట్టి వీళ్ళు ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఫామ్ చేసినా వాళ్ళు ఆర్థికంగా ఎదుగుదల కోసం లేదా వాళ్ళ పరిపాలన నిరంతరంగా కొనసాగే విధంగా వీళ్ళు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు, వీళ్ళు పరిపాలన కొనసాగిస్తున్నారు తప్ప ఈ దేశంలో అన్ని సామాజిక వర్గాల ప్రజలకు ఆర్థికంగా సమన్యాయం జరిగే విధంగా, అటు సామాజిక సమన్యాయం జరిగే విధంగా, రాజకీయ సమన్యాయం జరిగే విధంగా ఈ నాయకులు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు సకల జన సామాజిక న్యాయమే ధ్యేయంగా అనేక మంది యువతి యువకులు ఇండిపెండెంట్లుగా పోటీ చేసి ప్రజల్లోకి వస్తున్నటువంటి పరిస్థితి ఈ ఎన్నికల వ్యవస్థలో ఉన్నది. అదేవిధంగా ఆంధ్రజ్యోతి ప్రధాన పేపర్లోని ప్రధాన వార్తల్ని చూద్దాం. కేసీఆర్కు నో ఎంట్రీ, ఆయన్ను ఇండియా కూటమిలో కలవనివ్వం, ఆ ఇంటిపైన వాలిన కాకి కాంగ్రెస్ గోడపై వాలితే కాల్చి పడేస్తాం, 12 సీట్లు వస్తే బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందా, కేసీఆర్ ఇక నీ జీవితంలో పదవిని కళ్ళతో చూడలేవు, ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణకు ఇచ్చింది గాడిదగుడ్డే, గుజరాత్ పెత్తనానికి తెలంగాణ పౌరుషానికి మధ్య పోరు, బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు, కేసీఆర్ తిట్టే తిట్లే మోదీ తిట్టారు, జమ్మికుంట, రేగొండ, బాలాపూర్, ఎన్టీఆర్ నగర్లో రేవంత్ చేసిన వ్యాఖ్యల్ని మనం గమనించవచ్చు. మొత్తం మీద అయితే వీళ్ళు పౌరుష పదజాలంతో ప్రచారాలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మనం అన్నాం ఇంతకుముందే, అంటే మొత్తం మీద అయితే ఆయన్ను ఇండియా కూటమిలోకి కలవనివ్వమని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇక గుజరాత్ పెత్తనానికి తెలంగాణ పౌరుషానికి మధ్య పోరు అని చెప్పేసి అంటున్నారు. అంటే తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలను రెచ్చగొట్టే విధంగా వీళ్ళ ప్రసంగాలు కొనసాగుతున్నాయి. ఇవాళ గుజరాత్ అంటే గుజరాత్లో పేదలు లేరా? గుజరాత్ రాష్ట్రం మన రాష్ట్రంలో భాగం కాదా? మన దేశంలో భాగం కాదా? కాబట్టి మన దేశం అనంటే దేశ సమగ్రతను కాపాడే విధంగా వీళ్ళ ప్రసంగాలు ఉండాలి. కానీ ఈ దేశ సమగ్రతను విచ్ఛిన్నం చేసే విధంగా వీళ్ళ ప్రసంగాలు కొనసాగుతున్నాయా లేదా ఒకసారి ఆలోచించాలని చెప్పేసి అనేక మంది మేధావులు ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు, ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎన్నికలు రాగానే వీళ్ళు ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని చెప్పేసి ఇవన్నీ వ్యత్యాసాలు కనబడతాయి. మళ్ళీ ఎన్నికలు అయిపోయిన తర్వాత పై నాయకులందరూ కలిసే ఉంటున్నారు, కింద మాత్రం మనల్ని రెచ్చగొడుతూ రాజకీయాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ మొన్న నరేంద్ర మోడీ దగ్గరికి పోయి దండం పెట్టిండా లేదా ఈ రేవంత్ రెడ్డి గారు? నిజంగా ఏ కారణమన్నా కావచ్చు, కానీ ప్రధానమంత్రికి దండం పెట్టి తనకు రావాల్సిన నిధుల గురించి కావచ్చు లేదా ఇతర సమస్యల గురించి కావచ్చు మాట్లాడినటువంటి పరిస్థితి ఉన్నదా లేదా ఒకసారి ఆలోచించండి. మరి ఎన్నికల సందర్భంగా మళ్ళీ వీళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏంటి? గుజరాత్ ప్రజలను రెచ్చగొడుతున్నారు, ఇటు తెలంగాణ ప్రజలను రెచ్చగొడుతున్నారు, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వీళ్ళ ప్రసంగాలు ఉంటున్నాయని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. కాబట్టి ఇలాంటివి ఈ రెచ్చగొట్టే ప్రసంగాలు కాకుండా ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు తెలంగాణలో ఉన్నటువంటి 17 సీట్లలో
లోక్సభ 17 సీట్లకు కానీ మీ కాంగ్రెస్ పార్టీ ద్వారా మీరు పోరాటం చేయండి. మీ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం మీద మీరు పోరాడి మరి మా ఎస్సీలకు ఇన్ని సీట్లు ఉన్నాయి అవి సరిపోవు, ఎస్టీలకు ఇన్ని సీట్లు ఉన్నాయి అవి సరిపోవు, కాబట్టి జనాభా దామాషా ప్రకారం బీసీలకు అసలు రాజకీయ రిజర్వేషనే లేదు, మరి వాళ్ళకి రిజర్వేషన్స్ రావాల్సిన అవసరం ఉన్నది. ఇవి మాట్లాడండి. మీ కాంగ్రెస్ పార్టీతోని కొట్లాడి ఆ బీసీలకు ఆ రాజకీయ రిజర్వేషన్స్ కల్పించే విధంగా, వాళ్ళకి బీఫామ్లు కేటాయించే విధంగా మీరు ఫైట్ చేయండి. అప్పుడు నిజంగానే మిమ్మల్ని నమ్ముతారు, మిమ్మల్ని గౌరవిస్తారు, మీ మాటలపైన విశ్వాసం ఉంటుంది. అది కాదు మీకు కావాల్సింది. ఆ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రాన్ని రెచ్చగొట్టి రాష్ట్ర ప్రజల మధ్య చిచ్చు పెట్టే విధంగా మీ ప్రసంగాలు కొనసాగిస్తూ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా మీరు పనిచేస్తున్నటువంటి పరిస్థితి లేదంటారా? అది నేనంటున్న మాట కాదు. కాబట్టి అనేక మంది ప్రజలు మాట్లాడుతున్న మాటల్ని మేము మీ దృష్టికి తీసుకొస్తున్నాను. తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ వ్యాపారులు పారిశ్రామికవేత్తలు రహస్యంగా చెల్లించుకుంటున్నారు. ప్రతిపక్షాల ప్రేమ దుకాణంలో నకిలీ వీడియోల అమ్మకం. ఆ దుకాణాన్ని ఇక మూసేయాల్సిందే. ఈ ఎన్నికలు దేశ గౌరవానికి సంబంధించినవి. ఎప్పుడంటే అప్పుడు కూలిపోయే ప్రభుత్వాలతో ఉపయోగం లేదు. కూటమి వస్తే ప్రధాని పీఠంపై ఏడాదికి ఒకరు. సమస్యలు కాంగ్రెస్ కవల పిల్లలు. మహారాష్ట్ర ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ చేసినటువంటి పరిస్థితిని ఇక్కడొక్కటి గమనించాలి. సమస్యలు కాంగ్రెస్ కవల పిల్లలు అంటే కాంగ్రెస్ వస్తే అనేక సమస్యలు ఉంటాయి, అవి కవల పిల్లలు. కాంగ్రెస్ ఉన్న సమస్యలు కవల పిల్లలు లాంటివి అని చెప్పిస్తాను మాట్లాడుతున్నారు. మరి నిజంగా మన దేశంలో బీజేపీ పార్టీ ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత ప్రపంచ దేశాలు అంటే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి కొన్ని వివిధ దేశాలు కానీ పక్కనే ఉన్నటువంటి దేశాలు కానీ మన దేశం మీదకి అప్పుడప్పుడు కాలు దూవుతుంటాయి. కానీ అది కొంత తగ్గినప్పటికీ, మన దేశ రక్షణ విషయంలో కొంత ముందడుగు వేసినప్పటికీ నిజంగా మన దేశంలో సమస్యలన్నీ పరిష్కరించబడ్డాయంటారా? మన దేశ ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందిరంటారా? మన దేశంలో సామాజిక సమన్యాయం జరిగిందా? రాజకీయ సమన్యాయం జరిగిందా? అసలు మీ బీజేపీ పార్టీ నిజంగా బీసీల జనాభా దామాషా ప్రకారం బీఫామ్లు కేటాయిస్తుందా? మీ గుండె మీద చేసుకొని చెప్పండి. ఏ రాష్ట్రాల్లో ఎంతమంది బీసీ జనాభా ఉంది? ఆ జనాభా దామాషా ప్రకారం బీసీలందరికీ మీరు బీఫామ్లు కేటాయించిరా? బీజేపీ పార్టీ అధినాయకత్వం సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత బీజేపీ పార్టీ పైన ఉన్నది. నిజంగా అటు బీజేపీ చూసినా, ఇటు కాంగ్రెస్ చూసినా, అటు బీఆర్ఎస్ చూసినా, ఏ పార్టీ తీరు చూసినా ఏమున్నది? కేవలం గెలుపు గుర్రాలే లక్ష్యంగా అని చెప్పేసి ప్రయత్నం చేస్తూ అత్యంత ధనవంతులకు బీఫామ్లను అమ్ముకోవడం తప్ప ఏమున్నది అని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. అందులో భాగంగానే ఇప్పటికీ చాలామంది యువకులు ఈ దేశ రాజకీయాల్లో మార్పు తీసుకురావాలి, ఈ రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తీసుకురావాలని చెప్పేసి అనేక మంది ఇండిపెండెంట్లుగా నామినేషన్లు వేసి ఈరోజు ప్రజల దగ్గరికి వెళుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజులలో ఈ ఎన్నికల వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చి మన దేశ ఆర్థిక సామాజిక పరిస్థితులకు అనుగుణంగా రాజకీయ వ్యవస్థను రూపొందించుకొని పరిపాలించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు. ఈడీఐటీని దించండి. ఆర్ఆర్ ట్యాక్స్ నిజమైతే రేవంత్ రెడ్డిపై దర్యాప్తు చేయించండి. మోదీ సర్కారుకు కేసీఆర్ డిమాండ్. స్వతంత్ర వ్యవస్థలన్నీ కేంద్ర ఆధీనంలోకి. గోదావరి నీటిని కర్ణాటక తమిళనాడుకు తరలించేందుకు మోదీ కుట్ర చేస్తున్నారు. అడ్డగోలు హామీలతో ఓట్లు కొల్లగొట్టి రాష్ట్రంలో అధికారంలోకి కాంగ్రెస్. ఉచిత బస్సు ప్రయాణం పేరుతో ఆటో వాళ్ళ బతుకు ఛిద్రం చేశారు. బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు ఓటేస్తే గోదాట్లో వేసినట్లే. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. కొత్తగూడెంలో రోడ్ షో, కార్నర్ మీటింగ్లో కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు అంటే బీజేపీ కాంగ్రెస్లకు ఆ పార్టీలకు ఓటేస్తే గోదాట్లో వేసినట్లే అని చెప్పేసి అంటున్నారు. మరి మీకేస్తే ఎవరికి వేసినట్టు? మీకేస్తే మీ కుటుంబానికి వేసినట్లా? లేకపోతే మీ తర్వాత మీ కొడుకు రావాలని రాజకీయ వారసత్వానికి అనుకూలంగా వేయమంటారా? లేకపోతే మీ కుటుంబ రాజకీయాలకు అనుకూలంగా వేయాలా? మీ సామాజిక వర్గాలకు పెద్దపీట వేసే విధంగా మిమ్మల్ని ఎన్నుకోవాలా? రాష్ట్రాన్ని దాదాపు మేము చెప్తున్న మాట కాదు, రేవంత్ రెడ్డి గారే చెప్పారు, 7 లక్షల కోట్ల అప్పుల పాలు చేసినందుకు మీకు ఓటేయాలనా? లేకపోతే ఈ దేశంలో మీరు దేశ రాజకీయాల్లో అడుగుపెట్టాలని చెప్పేసి నా రాష్ట్ర సంపదను తీసుకుపోయి ఇతర రాష్ట్రాలకు పంచిపెట్టినందుకు ఓటేయాలనా? దేనికోసం మీకు ఓటేయాలి? ఈ అంటే మన రాష్ట్రంలో మీరు ఇచ్చిన వాగ్దానాలను పూర్తి స్థాయిలో నెరవేర్చనందుకు ఓటేయాలనా? మీరేమన్నారు తెలంగాణ ఉద్యమ సమయంలో? నీళ్లు నిధులు నియామకాలన్నీ తెలంగాణ ప్రజలందరికీ చెందుతాయన్నారు. ముందు తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేసిరా? తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేసిరా? ప్రతి ఒక్క కుటుంబం దగ్గరికి వెళ్దాం పదండి. తెలంగాణ అమరవీరుల కుటుంబాల దగ్గరికి వెళ్దాం. ఎన్ని కుటుంబాలకు న్యాయం చేసిర్రు? ఏ రకంగా న్యాయం చేసిర్రు?
నిజంగా తెలంగాణ కోసం ప్రాణం త్యాగాలు చేసినటువంటి వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఎట్లుందో చూద్దాం. ఎన్నికలకు ముందు మీ కుటుంబ పరిస్థితి ఎలా ఉందో ఇవాళ 10 సంవత్సరాలు అంటే దాదాపు 9 సంవత్సరాలకు పైగా పరిపాలించినటువంటి ఈ పరిపాలన తర్వాత మీ కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయో మరి అమరవీరుల కుటుంబాలతోని మీ కుటుంబ పరిస్థితులను కూడా ఏ విధంగా అభివృద్ధి చెందినాయో ఈ రెండు బేరీజ్ వేసి మాట్లాడదాం పదండి. చర్చ బహిరంగ చర్చకు పెట్టండి, బహిరంగ చర్చకు పిలుపునివ్వండి. కాబట్టి మీకెందుకు ఓటేయాలి, అది మీకే ఎందుకు ఓటేయాలి? పోనీ మీ పార్టీ ఏమన్నా సామాజిక సమన్వయం చేసే అవకాశం ఉన్నదా ఈ రాష్ట్రంలో? మీ పార్టీ ఏమన్నా ఆర్థిక సమన్వయం చేసే అవకాశం ఉన్నదా? ముందు రాజకీయ సమన్వయం చేయండి. ఆ రెండింటికంటే ముందు రాజకీయంగా మీరు బీసీలకు ఎన్ని సీట్లు ఇస్తున్నారు, ఎస్సీలకు ఎన్ని సీట్లు ఇస్తున్నారు, ఎస్టీలకు ఎన్ని సీట్లు ఇస్తున్నారు, అంతకుముందు మీరు ఎన్ని సీట్లు ఇచ్చిర్రు? నామినేటెడ్ పోస్టులను ఇవాళ లెక్కదిద్దాం. నామినేటెడ్ పోస్టులలో ఏ సామాజిక వర్గాలకు అత్యున్నత స్థానాలు కల్పించిర్రు, మరి మిగతా సామాజిక వర్గాలకు ఏ స్థానాలు కల్పించిరో లెక్కలు దిద్దాం. రండి, చర్చలో కూర్చోండి. నేనంటున్న మాట కాదు, తెలంగాణ ఉద్యమకారులు మాట్లాడుతున్నారు, తెలంగాణ ప్రజలు మాట్లాడుతున్నారు. కాబట్టి తెలంగాణను అడ్డం పెట్టుకొని మీ కుటుంబం అధికారంలోకి వచ్చింది. మీరు కుటుంబ రాజకీయాలు చేసిరు, మీరు ఇంకా వారసత్వ రాజకీయాలు చేయాలని చూసిరు. మీరు రాష్ట్ర రాజకీయాలే కాదు దేశ రాజకీయాలను కూడా శాసించాలని చెప్పేసి మీరు ప్రణాళికలు వేసుకున్నారు. ఈ రాష్ట్ర సంపదను మొత్తం కొల్లగొట్టి ఇవాళ మీ పార్టీ ఆస్తులు పెరిగినాయి, కానీ మీ పార్టీకి ఓటేసినటువంటి నా ప్రజల ఆస్తులు తగ్గిపోతున్నాయని చెప్పేసి అనేక మంది తెలంగాణ ఉద్యమకారులు మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. కాంగ్రెస్ ఫేక్ ప్రచారం, బీజేపీ వస్తే రిజర్వేషన్లు తీసేస్తారంటూ తప్పుడు విమర్శలు, మత ప్రాతిపదికన ఇచ్చే రిజర్వేషన్లకే మేము వ్యతిరేకం, రాజ్యాంగాన్ని మారుస్తారనేది కూడా తప్పుడు ప్రచారమే. షా తాను మాట్లాడిన అసలు వీడియో ఫేక్ వీడియో ప్రదర్శన, ఫేక్ ప్రచారంలో బీజేపీ దిట్ట ఖర్గే ఎదురుదాడి, అమిత్ షా ఫేక్ వీడియో కేసు ఢిల్లీకి వెళ్ళొద్దని రేవంత్ నిర్ణయం. అదే బాటలో కాంగ్రెస్ సోషల్ మీడియా టీం ఎఫ్ఐఆర్ అధ్యయనానికి గడువు కావాలి, ఢిల్లీ పోలీసులకు టీపీసీసీ లీగల్ టీం లేక. ఫేక్ వీడియో కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే పిఏ ఆప్ నేత అరెస్ట్, రేవంత్కు సమన్లు, తెలంగాణ ప్రజలను అవమానించడమే అని చెప్పేసి జయరాం రమేష్ మాట్లాడినటువంటి మాటలు మనం ఇక్కడ చూడొచ్చు. అంటే మొత్తం మీద ఫేక్ వీడియో కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే పిఏ ఆప్ నేత అరెస్ట్ అని చెప్పేసి మనం చూడొచ్చు. అంటే ఏ పార్టీ చూసినా సోషల్ మీడియా వచ్చిన తర్వాత సోషల్ మీడియాను కేంద్రంగా చేసుకొని ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధి చెందినటువంటి ప్రస్తుత పరిస్థితులలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఒకరి ముఖాన్ని ఒకరికి పెట్టి లేదా ఒకరి శరీరాన్ని ఇంకొకరికి తలిగించి వాళ్ళు మాట్లాడినట్లు లేదా మరొకరు మాట్లాడిన మాటల్ని ఇంకొకరికి ఆపాదిస్తూ ఇట్లా ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా రకరకాలుగా అబద్ధపు ప్రచారాలు అనేటి విపరీతంగా సోషల్ మీడియాలో ప్రచురితమవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పేసి, ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పేసి అనేక మంది మేధావులు కూడా అంటున్నారు. కాబట్టి నిజంగా ఈ సోషల్ మీడియాను కూడా మనం గమనించాలి. ఏది నిజం ఏది అబద్ధమో అర్థం కాని పరిస్థితి ఉన్నది ఈ సోషల్ మీడియాలో ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధి చెందిన తర్వాత అని చెప్పేసి అనేక మంది మేధావులు అంటున్నారు. నిజంగా మరి దీనికి అడ్డుకట్ట వేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఏ పార్టీ అయినా సరే తను నిజంగా ఏం మాట్లాడుతుందో అదే చెప్పండి. కానీ ఇలా పార్టీలలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు కూడా చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. మరి వాళ్ళు పబ్లిక్ మీటింగ్లలోనే మాట్లాడుతున్నారు. కాబట్టి అటు ఆ నాయకుల మీద కట్టడి జరగాలి, అదేవిధంగా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి అబద్ధపు ప్రచారాల మీద కూడా కట్టడి జరిగినప్పుడు మాత్రమే మరి నిజంగా ఇదేమన్నా సాధ్యం అవుతుందా లేదా తెలియదు. అది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. కాబట్టి అదేవిధంగా అనేక మంది శాస్త్రవేత్తలు ఏదైతే ఈ ఐటీకి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు ఉంటారో వాళ్ళ యొక్క అభిప్రాయాలు వాళ్ళ యొక్క ఆలోచనను తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఈ దేశ సమగ్రతను కాపాడే విధంగా ఈ దేశంలో అంతర్గత విభేదాలు రెచ్చగొట్టేటటువంటి ఏ వార్తలనైనా సరే అది సోషల్ మీడియాలో రాకుండా మరి ఏమైనా కట్టడి చేయగలిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయో ఆ దిశగా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఫేక్ వీడియోలు అనగానే అది అంతర్గత దేశ భద్రతకు ఇబ్బంది కలిగే విధంగా ఉండొద్దు. అదేవిధంగా ఈసీ గైడ్లైన్స్కి అనుబంధంగా వార్తలు ఉండాలి. అంతే తప్ప ఈసీ గైడ్లైన్స్కు వ్యతిరేకంగా కనుక ఏమైనా వార్తలు ఉంటే తెలిసి తెలియక చేసినా వాటిని సూచించే విధంగా ఆ నిబంధనలను పాటించే విధంగా ప్రతి ఒక్క అభ్యర్థి ఈసీ కూడా తదనుగుణమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఆ దిశగా ఇటు ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా పాలకులు కావచ్చు, ఎలక్షన్ కమిషన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా అదేవిధంగా నిలబడుతున్నటువంటి అభ్యర్థులు వీళ్ళందరూ కూడా ఆలోచించి
దేశ భద్రతకు ఇబ్బంది కలగకుండా అంతర్గత విభేదాలు రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేయకుండా ఉండాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. డర్టీ పిక్చర్ గుట్టు రట్టయింది. ప్రజ్వల్ డ్రైవర్ వల్లే 15 ఏళ్ళు డ్రైవర్గా పనిచేసిన కార్తిక్ తన భూమిని రేవన్న లాక్కోవడంతో ఉద్యోగం మానేశానని వెల్లడి. దేవరాజేకు వీడియోలు ఇచ్చింది అతడే, కాంగ్రెస్కు ఇచ్చింది కార్తికేనని దేవరాజే. ప్రజ్వల్పై సస్పెన్షన్ వేటు వేసిన జేడీఎస్, తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు. షా సమగ్ర నివేదిక ఇవ్వాలని కర్ణాటక డీజీపీకి మహిళా కమిషన్ ఆదేశాలు. 24 గంటల్లో విచారణకు రావాలంటూ రేవన్న ప్రజ్వల్కు సిట్ నోటీసు. సాధ్యమవుతుంది. అది ఎట్లుందనంటే ఈ వ్యవస్థలో గుతుపున్నొందే గుర్రం డబ్బున్నొందే రాజ్యం అన్నట్లు ధనవంతులు కూడా రాజకీయాల్లోకి వచ్చేసి వాళ్ళ ఇష్టానుసారంగా ఆ అధికారాన్ని తమ వ్యక్తిగత స్వేచ్ఛకు అనుకూలంగా మలుచుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితి కొంతమంది నాయకులను చూస్తే మనకు అర్థమవుతుందని చెప్పేసి కూడా అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు. నిజంగా ఆ పరిస్థితులలో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. నైరుతిలో వర్షాలే వర్షాలు, లానినాతో బలపడుతున్నటువంటి ఋతుపవనాలు, దక్షిణాసియా వాతావరణ ఫోరం ఐఎండి అంచనాలు అనేటటువంటి వార్తను చూడాలి. మరి నిజంగా వస్తేనేమో వర్షాలు ఒకటేకెళ్ళి వస్తున్నాయి, లేకపోతే అసలు మొత్తమే వర్షాలు రావట్లేదు. కాబట్టి వాతావరణ పరిస్థితులను కూడా గమనిస్తూ రైతాంగం పంటలు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ రైతాంగాన్ని గైడ్ చేయాల్సినటువంటి బాధ్యత ఈ వ్యవసాయ శాఖ మీద ఉన్నది. కాబట్టి ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ ఈ రాష్ట్రాలకు దిశానిర్దేశాన్ని చేస్తూ రైతాంగానికి ఇబ్బంది కలగకుండా ఏ పంటలు వేయాలి, ఆరుతడి పంటలు ఎన్ని వేసుకోవాలి, ఎట్లా వేయాలి, ఏ ప్రాంతాల్లో అంటే భూమిని బట్టి ఈ భూమి ఏ పంట సాగుకు ఆమోదయోగ్యంగా ఉంది, ఏ పంట సాగు చేసుకుంటే అందులో అభివృద్ధి అధిక దిగుబడి సాధించే అవకాశం ఉన్నది. ఇవన్నీ కూడా రైతాంగాన్ని గైడ్ చేస్తూ వ్యవసాయ శాఖ ముందుకు వెళ్ళాల్సినటువంటి బాధ్యత వ్యవసాయ శాఖ మీద ఉన్నది. దాన్ని ఆ దిశగా నడపాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర పాలకుల మీద ఉన్నది. ఓయూ సెలవులపై బీఆర్ఎస్ ఫేక్ నోటీసు సృష్టి, పోలీసులకు చీఫ్ వార్డెన్ ఫిర్యాదు. 2023లో కరెంటు నీటి సమస్యతో ఓయూకు సెలవులు ఇచ్చారు రేవంత్ రెడ్డి. నాటి నోటీసును పోస్టు చేసిన సీఎం, ఆ నోటీసు ఫేక్ అన్న బీఆర్ఎస్, ఒరిజినల్ అంటూ మరో నోటీసు తెరపైకి, అది బీఆర్ఎస్ సృష్టినని వార్డెన్ స్పష్టీకరణ. ఉస్మానియా యూనివర్సిటీ వేసవి సెలవుల వ్యవహారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీరును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎండగట్టారు. ఓయూకు మే 1 నుంచి 31వ తేదీ వరకు వేసవి సెలవులు ఇస్తూ చీఫ్ వార్డెన్ జారీ చేసిన నోటీసును ప్రస్తావిస్తూ కేసీఆర్ సోమవారం ఎక్స్లో విమర్శలు చేయడం పైన రేవంత్ రెడ్డి కూడా స్పందించినటువంటి వార్తను మనం చూడొచ్చు. ఏది ఏమైనా మనం నిన్న కూడా చెప్పినాం, ప్రభుత్వ పాఠశాలలకు సెలవిస్తున్నప్పుడు ప్రభుత్వ హాస్టళ్లను మాత్రం మీరు సెలవులు ఇవ్వకుండా ఉంచండి. ఇష్టం వచ్చిన వాళ్ళు అందులోనే ఉంటారు, ఇష్టం లేని వాళ్ళు ఇంటికి పోతారు. లేదా ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉంటే, లేదా అనాథలు ఏమైనా ఉన్నా, లేదా ఇంకేదైనా సమస్యల వల్ల వాళ్ళ ఇంటికి వెళ్ళలేని పరిస్థితి ఉన్నా వాళ్ళు అదే హాస్టల్లో ఉంటూ బుక్కెడు బువ్వ తినుకుంటూ బతికే పరిస్థితిని మాత్రం ప్రభుత్వం కల్పించాల్సినటువంటి బాధ్యత ఉన్నది. మొన్ననే మనం చూసినాం, ఒక స్టూడెంటు, నేను ఇంటికి పోతే నాకు అన్నం పెట్టేటోళ్ళు లేరు, నాకెవరు లేరు, కాబట్టి దయచేసి నాకు వేసవి సెలవులు ఇవ్వద్దు, వేసవి సెలవులు ఇస్తే నేను ఎక్కడికి పోయి ఉండాలి అని చెప్పేసి తను ఒక లెటర్ ద్వారా సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి పరిస్థితి మన ప్రజలందరం చూసినాం. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వ హాస్టళ్లకు సెలవులు ఇవ్వకండి. ఒకవేళ ప్రభుత్వ పాఠశాలలకు సెలవులు ఇచ్చినా ప్రభుత్వ హాస్టళ్లకు మాత్రం సెలవులు ఇవ్వకుండా అనేక మంది పేద ప్రజలు చదువుకుంటున్నటువంటి హాస్టళ్లలో మీరు అన్నం మాత్రం కల్పించండి. అన్నము, అక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులన్నీ కూడా కల్పించాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో కూడా మార్పులు తీసుకురావాల్సిన బాధ్యత ఈ కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. కాబట్టి వాళ్ళు కూడా ఆ దిశగా ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక దిశ ప్రధాన పేపర్లోని ప్రధాన వార్తల్ని చూద్దాం. ఇది క్రికెట్కి సంబంధించినటువంటి వార్త. తేన్పత్తా రోజుకు 1,00,000, ఓ ప్లాట్లో ఆట నిర్వహిస్తూ మహిళా సంపాదన, ఆమెతో పాటు 8 మందిని అరెస్టు చేసిన పోలీసులు అనే వార్తను చూడవచ్చు. వంట రుచిగా లేదని భార్యను హతమార్చిన భర్త, బాచుపల్లి పిఎస్ పరిధిలో ఘటన. ఏం మాయరాగం రా నాయన, వంట సరిగ్గా లేకపోతే ఇప్పుడైతే హోటల్స్ ఉన్నాయి, అనేక హోటల్స్ అందుబాటులోకి వచ్చినాయి, వివిధ రకాల రుచులతోని హోటల్లో రకరకాల భోజనం పెడుతున్నాయి. వంట సరిగ్గా లేకపోతే ఏమైనా పోయి తిను,
భార్యను కట్టుకున్న భార్యను చంపితే ఇప్పుడు పోనీ మంచి వంట ఏమైనా వచ్చే అవకాశం ఉందా? కాబట్టి ఎటుపోతుంది ఈ సమాజం? ఆవేశాలకు, తొందరపాటుకు, లేదా ఈ ఆగ్రహానికి, ఇవన్నిటికి కారణాలు ఏంటి? తీసుకున్న ఫుడ్లో మార్పు రావాలి, మానసిక స్థితి కూడా మారాల్సినటువంటి అవసరం ఉన్నది. అప్పుడు మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉన్నది. కాబట్టి వీలైనంత మేరకు బాల్యం దశ నుంచే ఇక్కడ ఈ సమాజంలో మార్పులు తీసుకురావాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నది, పాలకుల మీద ఉన్నది, ఈ ప్రభుత్వాల మీద ఉన్నది, ప్రభుత్వ అధికారుల మీద ఉన్నది. ముందు వీళ్ళందరూ కూడా ఒక హ్యుమానిటీని డెవలప్ చేసే విధంగా ప్రణాళికలు రూపొందించి తదనుగుణంగా పరిపాలించాలని చెప్పేసి ఈ ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. గంటలో 7 ఇంజెక్షన్లు, జ్వరంతో వచ్చిన యువకుడికి ఆర్ఎంపీ వైద్యం, బాధితుడు మృతి, వర్ధనపేటలో ఘటన అనేటటువంటి ఈ వార్తను మనం చూసినట్లయితే నిజంగా గంటలో 7 ఇంజెక్షన్లు అంట. జ్వరం వచ్చిందని వస్తే గంటలో 7 ఇంజెక్షన్లు ఇచ్చినటువంటి ప్రబుద్ధుడు ఉన్నాడు అని అంటే, మరి మనం ముందు నుంచి అంటున్నాం ఆర్ఎంపీ. ఒకప్పుడు ఆర్ఎంపీ అని అంటే రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్గా ఉండేది. అయితే ఎంబీబీఎస్ అనేది డెవలప్ అయిన తర్వాత, ఎంబీబీఎస్ కానీ ఎంఎస్ కానీ లేదా సైన్స్ డెవలప్ అయిన తర్వాత, ఒకప్పుడు మన దేశంలో అయితే ఆయుర్వేదమే ఉండేది. చెట్ల వనమూలికలతోని రకరకాల వైద్యం చేసుకుంటూ, నాటు వైద్యం ద్వారా కూడా అనేక మంది ప్రజలు ఎవరికి వాళ్ళు వైద్యం చేసుకుంటూ బ్రతికినటువంటి పరిస్థితి గతంలో మన తాత ముత్తాతలప్పుడు కానీ, లేదా నా చిన్నతనంలో కానీ ఏదైనా గాయమైతే నల్లలం పెట్టేటోళ్ళు, నల్లలం అనేటోళ్ళు లేదా లంబడలం అనేటోళ్ళు, ఇట్లా రకరకాల పేరుతో పిలుస్తూ ఆ ఆకుపసరు తీసుకొచ్చేసి రుద్ది ఆ మందు మీద పోస్తే తగ్గేది. అంతేకాకుండా నల్లతుమ్మ చెక్క అని ఉంటుంది. నల్లతుమ్మ చెక్క కూడా మనం ఎంత పెద్ద దెబ్బ తగిలినా కానీ ఆ రోజుల్లో నల్లతుమ్మ చెక్క తీసుకొచ్చేసి పొడి చేసి దాన్ని గుడ్డ ద్వారా వడపోసినట్టు ఇట్లా సన్నగా పిండిలాగా చేసి దాన్ని చల్లేవాళ్ళు. ఆ నల్లతుమ్మ చెక్క ద్వారా కూడా అప్పుడు గాయాలు మాన్పుకునేటటువంటి వైద్యం ఉండేది. అదేవిధంగా మా తాత కూడా అనేక మందికి చెట్ల మందులతోని అనేక మంది ప్రాణాలు బతికించినటువంటి పరిస్థితి ఆ రోజుల్లో ఉండింది. రాను రాను సైన్స్ డెవలప్ అవుతున్నటువంటి సందర్భంగా ఇక మెల్లమెల్లగా అల్లోపతి అనేది అభివృద్ధి చెందినటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇటు ఆయుర్వేదం కానీ, అల్లోపతి కానీ, హోమియోపతి కానీ, యునానీ కానీ, ఇట్లా నేచురోపతి కానీ, ఇట్లా అనేక రకాలుగా వైద్యం అనేది, సైన్స్ అనేది డెవలప్ అవుతూ వస్తున్నది. ఈ వస్తున్నటువంటి పరిస్థితులలో ఎక్కువ శాతం ప్రాధాన్యత అల్లోపతి అనేది ఎక్కువ ప్రాధాన్యతను సంతరించుకున్నది. అందులో భాగంగా ఎంబీబీఎస్, ఎంఎస్, ఎండి లేదా గైనకాలజిస్టులు కానీ, అదే డెర్మటాలజిస్ట్ కానీ, లేదా డెర్మటాలజీ కానీ, గైనకాలజీ కానీ, అటుపోతే పెడియాట్రిషియన్స్ కానీ, ఇట్లా అంతేకాకుండా యూరాలజీ, నెఫ్రాలజీ, తర్వాత పల్మనాలజీ, ఇట్లా అనేక శాస్త్రీయ పరంగా అనేక రకాల సబ్జెక్టులు వచ్చి మనం చాలా అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితి ఉన్నది రోజు రోజుకు. అయితే దీనికి అనుగుణంగా మందులు కూడా కనిపెట్టబడుతున్నాయి. కానీ ఈ మందుల మీద అవగాహన లేనటువంటి కొంతమంది వైద్యుల వల్ల ఇగో ఇట్లా ప్రాణ నష్టాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి వైద్యుడు లేని చోట, వేర్ దేర్ ఈజ్ నో డాక్టర్ అంటే వైద్యుడు లేని చోట అక్కడ ఉన్నటువంటి ఆ స్థానికంగా ఉన్న మందులు కావచ్చు, లేదా స్థానికంగా ఉన్నటువంటి సదుపాయాలను కావచ్చు వినియోగించుకొని అక్కడ ప్రజలు బ్రతికేటటువంటి పరిస్థితి ఒకప్పుడు ఉండింది. ఇప్పుడు కూడా కొన్ని ప్రాంతాలలో, కొన్ని తాండాలలో, గిరిజన గూడాలలో, అదేవిధంగా చాలా పేద ప్రజలు నివసిస్తున్నటువంటి ప్రాంతాలలో ఇప్పటికీ కూడా అత్యాధునికమైనటువంటి వైద్యాన్ని అందుకోవాలన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ ప్రజలకు ఆర్ఎంపీలే దిక్కవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇక్కడ ఆర్ఎంపీ అంటే ఒకప్పుడు రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్గా వాళ్ళని గుర్తించినటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పేసి అంతకుముందు ఉన్నటువంటి నాయకులు చెప్పిన మాటలు మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అదేవిధంగా రాను రాను ఆర్ఎంపీ అంటే రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్గా మార్పు చెందినటువంటి పరిస్థితి. ఇక ప్రస్తుతం అయితే ఆర్ఎంపీ అంటే ఎలా ఉన్నదంటే గ్రామీణ ప్రాంతాలలో కానీ, పట్టణ ప్రాంతాలలో పేదలు నివసిస్తున్నటువంటి ఆ కాలనీలలో కానీ ఆర్ఎంపీ అంటే రిలేటెడ్ ఆఫ్ ది మోస్ట్ పీపుల్ పర్సన్స్గా వాళ్ళు ప్రజల్లో పాతుకుపోయినటువంటి పరిస్థితి ఉన్నది. చాలామంది ఆర్ఎంపీలలో అనుభవజ్ఞులు ఉన్నారు. చాలామంది అతి తక్కువ డబ్బులతోని పేద ప్రజలకు వైద్యం అందిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అనేక మంది నిజంగా మొట్టమొదలు ఈ ఆర్ఎంపీలే కదా అనేక గ్రామాలలో అక్కడ ఎంబీబీఎస్లు లేనటువంటి పరిస్థితి ఉన్నది. గతంలో మండల కేంద్రానికి వెళ్తే తప్ప మనకు ఎంబీబీఎస్ డాక్టర్ దొరకనటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికి కూడా చాలా గ్రామాలలో, గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్తే అక్కడ ఆర్ఎంపీలు తప్ప ఎంబీబీఎస్లు ఉండరు. మరి ఇలాంటి పరిస్థితులలో ఈ ఆర్ఎంపీ వ్యవస్థను మనం గమనించి గ్రామీణ వైద్యులకు ట్రైనింగ్ పెట్టి వాళ్ళ పరిధిలో వాళ్ళు వైద్యం చేసే విధంగా, వాళ్ళకున్న నాలెడ్జితో వాళ్ళు ప్రాథమిక వైద్యాన్ని ప్రజలకు అందించే విధంగా ఆ వ్యవస్థను వాళ్ళు
వాడుకోవాల్సినటువంటి ఈ ప్రభుత్వం కావచ్చు, ఈ పాలకులు కావచ్చు, దాన్ని నిర్లక్ష్యం చేస్తూ తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కానీ తర్వాత బీఆర్ఎస్ పార్టీగా మారిన తర్వాత కూడా వాళ్ళ మేనిఫెస్టోలో ఆర్ఎంపీలకు పిఎంపీలకు మేము గుర్తింపునిస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టి ఎన్నికల్లోకి వచ్చినటువంటి పరిస్థితి. తర్వాత ఆర్ఎంపీ వ్యవస్థను మర్చిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఆర్ఎంపీ వ్యవస్థకు ఒక గుర్తింపు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. దాన్ని గుర్తించి అది ఏ పరిధిలో వైద్యం చేయాలి, ఏ పరిధిలో వైద్యం చేస్తే ఈ ప్రజలకు సేఫ్టీ ఉంటుంది, ఇవన్నీ కూడా ఆలోచించి తదనుగుణంగా ఆర్ఎంపీ వ్యవస్థ ద్వారా ప్రాథమిక వైద్యాన్ని ప్రజలకు అందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. కానీ ఆ విషయంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ఇక్కడ ఎంబీబీఎస్లు కూడా మరి నిజంగా చాలామంది ఎంబీబీఎస్లు వాళ్ళు కష్టపడి చదువుతున్నారు. అదేవిధంగా వాళ్ళు అనేక రకాలుగా అంటే అత్యంత ఎక్కువ భారం అవుతుంది ఆ చదువు. రోజు రోజుకు అత్యున్నత చదువులు చదవాలంటే లక్షలు కోట్లు పెట్టి చదవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు మన దేశంలో ఉన్నది. కాబట్టి ఉచిత నాణ్యమైన విద్యను ప్రజలందరికీ ఉచితంగా అందించినప్పుడు మాత్రమే ఆ ఎంబీబీఎస్లు కానీ ఎంఎస్లు కానీ ఎండీలు కానీ వాళ్ళు అధిక ఫీజులు వసూలు చేయకుండా అత్యంత తక్కువ పైసలతో వాళ్ళు వైద్యం అందించే అవకాశం ఉంటుంది. కానీ చదువు విషయంలోనేమో ఎక్కువ డబ్బులు పెట్టి చదివే విధంగా మీరు కాలేజీల ఫీజులు పెంచేటట్లు, ప్రైవేట్ యూనివర్సిటీలలో వాళ్ళకు ఫీజులు పెంచుకొని వాళ్ళ చదువులు చెప్పేటట్టు వాళ్ళకు అవకాశాలు కల్పిస్తారు. వాళ్ళు చదువుకున్న తర్వాత వాళ్ళను ఉచితంగా వైద్యం చేయమన్నా లేదా తక్కువ ధరకు వైద్యం చేయమన్నా వాళ్ళు వైద్యం చేసే పరిస్థితి లేనటువంటి విధంగా ఈ యొక్క పరిస్థితిని చూస్తే మనకు అర్థమవుతుంది. కాబట్టి ఒకవైపు అటు అత్యున్నత చదువులు చదివినటువంటి వాళ్ళు అత్యంత తక్కువ ధరకు వాళ్ళు వైద్యం అందించే పరిస్థితి లేకుండా ఇవాళ వైద్యం అనేది వ్యాపారం అయిపోతున్నటువంటి పరిస్థితి ఒకవైపు ఉన్నది. పేద ప్రజలకు వైద్యం అందనటువంటి పరిస్థితి మరో రకంగా ఉన్నది. ఇక ఆర్ఎంపీలకు తెలిసి తెలియని వైద్యం వల్ల కొంతమంది కొత్తగా వస్తున్న వైద్యులు కావచ్చు, లేదా అనుభవం లేనటువంటి వాళ్ళు కావచ్చు, అట్లా కొంతమంది వల్ల ఇవాళ ఆర్ఎంపీ వ్యవస్థకే ఒక చెడ్డ పేరు వస్తున్నటువంటి పరిస్థితి ఇట్లాంటి సంఘటనల వల్ల ఉన్నది అని నేనంటలేను. అనేక మంది ఆర్ఎంపీ నాయకులు మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఎంబీబీఎస్లు కానీ లేదా ఇండియన్ మెడికల్ అసోసియేషన్కి సంబంధించినటువంటి ఏదైతే ఎంబీబీఎస్లు కానీ ఎంఎస్లు కానీ ఎండీలు కానీ ఉన్నారో అట్లాంటి డాక్టర్లు కూడా కొంతమంది అంటున్నారు, నిజంగానే కొంతమంది ఆర్ఎంపీల వల్ల ప్రజలకు ప్రాథమిక వైద్యం అందుతున్నప్పటికీ మరికొంతమంది తెలిసి తెలియని వైద్యం వల్ల కూడా ప్రజలకు నష్టం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం వారి మీద నిఘా పెట్టాలి అంటే ముందు ప్రభుత్వం ఆర్ఎంపీ వ్యవస్థను గుర్తించి వాళ్లకు క్లాసులు పెట్టి వాళ్ళకు అనుభవం ఎంతుంది, వాళ్ళు ఎంత మేరకు వైద్యాన్ని ప్రజలకు అందించగలుగుతారు, వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఏంటి, వాళ్ళ మానసికంగా వాళ్ళు ఎంత చైతన్యవంతులై ఉన్నారు ఈ వైద్య రంగంలో, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని వారికి తదనుగుణమైనటువంటి గుర్తింపు సర్టిఫికేట్స్ని ఇచ్చి వారి సేవలను ప్రజలకు అందే విధంగా ప్రయత్నం చేయాల్సినటువంటి బాధ్యత ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నది. అప్పుడు మాత్రమే ఇట్లా ప్రజలు నష్టపోకుండా మితిమీరిన వైద్యం చేయకుండా లేదా ఇష్టం వచ్చిన రీతిన ఒక్క గంటలో 7 ఇంజెక్షన్ల ఏం ఇంజెక్షన్లు ఇచ్చారో అవి కూడా చెప్తే బాగుండేది. నిజంగా అంటే మన శరీరానికి ఏదన్నా వైద్యం చేసేటప్పుడు అనేక రకాలుగా డయాగ్నోసిస్ చేసి ఆ శరీరంలో రక్తం ఎంతున్నది, ఎర్ర రక్త కణాల సంఖ్య ఎంత, తెల్ల రక్త కణాల సంఖ్య ఎంత, ప్లేట్లెట్స్ కౌంట్ ఎంత, అసలు లివర్ పరిస్థితి ఎలా ఉంది, కిడ్నీల పరిస్థితి ఎలా ఉంది అంటే బ్లడ్ యూరియా, సెరమ్ క్రియేటినైన్, యూరిక్ యాసిడ్ లాంటి టెస్టులు చేసి ఆ కిడ్నీలు ఎలా పనిచేస్తున్నాయి, హార్ట్ పరిస్థితి ఎలా ఉంది అంటే లిపిడ్ ప్రొఫైల్ చేసి దాంట్లో హెచ్డిఎల్ ఎంత, ఎల్డిఎల్ ఎంత, విఎల్డిఎల్ ఎంత, ట్రైగ్లిసరైడ్స్ ఎంత, ఆ పరిస్థితులు ఎట్లున్నాయి, హార్ట్ ఏ విధంగా ఉంది, ఈసీజీ ఎట్లా చేసి ఈసీజీలో హార్ట్ పరిస్థితి ఎలా ఉంది, ఇట్లా అనేక రకాల డయాగ్నోసిస్ చేసి తదనుగుణంగా వాళ్ళు వైద్యాన్ని అందిస్తున్నటువంటి పరిస్థితి ఎంబీబీఎస్లది, ఎంఎస్లది, ఎండీలది ఇట్లుంటుంది. కానీ ఇవన్నిటి మీద ఎలాంటి అవగాహన లేకుండా ఒక్క గంటలోనే 7 ఇంజెక్షన్లు ఇస్తే ఆ పేషెంట్ ఏం కావాలి. కాబట్టి తెలిస్తే వైద్యం చేయండి, తెలియకపోతే పెద్ద ఆసుపత్రులకు పంపించండి. అంతేగాని తెలిసి తెలియని వైద్యంతో అనేక మంది పేద ప్రజల ఉసురు పోసుకోవద్దని చెప్పేసి ఇలాంటి వైద్యానికి పాల్పడుతున్నటువంటి ఒకవేళ ఎవరైనా అలాంటి వైద్యానికి పాల్పడితే అది మంచిది కాదని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్నటువంటి మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. కాబట్టి ఇక్కడి నుంచి అటు ఆర్ఎంపీలు కానీ లేకపోతే ఇంకెవరైనా సరే మీరు పేద ప్రజలకు మీకు తెలిసిన పరిధిలోనే వైద్యం చేయండి. మీకు
ఎంత మేరకైతే నాలెడ్జ్ ఉందో దాని మేరకే మీరు వైద్యం చేయండి, కానీ అనవసరంగా మీ ఇష్టం వచ్చిన రీతిన వైద్యం చేసి ప్రజలకు మాత్రం హాని చేయొద్దని చెప్పేసి, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నిఘా ఏర్పాటు చేసి, మీరు కూడా సర్టిఫికేట్ లేదనే కారణంగా అనేక మంది మీద దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. నిజంగా చాలామంది ఆర్ఎంపీలకు అసలు సర్టిఫికేట్స్ లేనటువంటి పరిస్థితి ఉన్నది కదా. కాబట్టి ప్రభుత్వాలు గుర్తించి వాళ్ళకు గుర్తింపు సర్టిఫికేట్లు ఇచ్చి వాళ్ళు దానికి భిన్నంగా వైద్యం అందించినప్పుడు ఖచ్చితంగా మీరు వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళను కట్టడి చేసినట్లయితే ఇటు ప్రజలకు బాగుంటుంది, అదేవిధంగా మిగతా ప్రభుత్వాలకు కూడా మంచి పేరు వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ఆ దిశగా ఇటు ప్రభుత్వ అధికారులు కానీ పాలకులు కానీ ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ మనం ఇంతకుముందు నుంచి చదువుతూనే ఉన్నాం. ఇది రేవంత్ రెడ్డి ట్యాక్స్ పేరుతో వసూలు చేస్తారని చెప్పేసి, వసూలు చేసిన ట్యాక్స్ను ఆ పార్టీ అధినాయకత్వానికి పంపిస్తారని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి వ్యాఖ్యల్ని మనం చూస్తూనే ఉన్నాం. మళ్ళీ ఎన్కౌంటర్ ఉన్నట్టుంది. 10 మంది మావోయిస్టులు మృతి, అందులో 3 మహిళలు. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ వెల్లడించిన బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్, ధృవీకరించిన ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం. నిజంగా మరి ఈ పరిస్థితులకు కారణం ఏందో కానీ అనేక మంది యువతి యువకులైతే బలవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ ఎన్కౌంటర్ల ద్వారా అటు పోలీసులు కానీ ఇటు మావోయిస్టులు కానీ ఈ పరిస్థితికి పులి స్టాప్ ఎట్లా పడుతుందో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. అది నిజంగా కేంద్ర ప్రభుత్వం కానీ ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కానీ చర్చలు చేసి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆపరేషన్ కోవర్టు ఎన్నికల తర్వాత చేపట్టేందుకు సర్కార్ ప్లాన్. బీఆర్ఎస్ హయాంలో లబ్ధి పొందిన ఆఫీసర్లపై నిఘా. పవర్ ఇరిగేషన్ శాఖలతో పాటు మరికొన్ని డిపార్ట్మెంట్లలోనూ. ఓయూ చీఫ్ వార్డెన్ ఘటనతో అలర్ట్. గులాబీకి ఫేవర్గా ఉన్న అధికారి ప్రమేయం ఉన్నట్లు అనుమానం. ఇప్పటికీ కార్ పార్టీకి ప్రభుత్వ సమాచారం లీక్. చూడాలి మరి ఏం చేస్తారో, ఎలాంటి చర్యలు తీసుకుంటారో. మొత్తం మీద అయితే ప్రభుత్వ అధికారులు కూడా ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఫామ్ చేసి పరిపాలిస్తే ఆ పార్టీ నాయకులకు అనుగుణంగా పనిచేస్తున్నటువంటి కొంతమంది ప్రభుత్వ ఉద్యోగుల వల్ల కూడా అనేక మంది ప్రజలకు ఇబ్బంది కలుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పేసి మేధావులు అయితే అంటున్నారు. పార్లమెంట్ ఫైట్. కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థుల మరో జాబితాను విడుదల చేసింది. రాయ్బరేలీ అభ్యర్థిగా ప్రియాంక గాంధీ, అమేఠీ అభ్యర్థిగా రాహుల్ గాంధీని ప్రకటించింది. మహిళలపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక ఎంపీ మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణపై జేడీఎస్ చర్యలు తీసుకుంటుంది. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. గుజరాత్లోని సూరత్, మధ్యప్రదేశ్లోని ఇండోర్ లోక్సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోవడంపై కాంగ్రెస్ స్పందించింది. తమ అభ్యర్థులను బీజేపీ భయభ్రాంతులకు గురి చేస్తుందని ఆరోపించింది. తమ కంచుకోటల్లోనూ ఎన్నికలను ఎదుర్కొనేందుకు మోడీ భయపడుతున్నారని, అందుకే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని చించి అవతల పారేస్తారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన ఆయన ఇవి మామూలు ఎన్నికలు కావని, రాజ్యాంగ రక్షకులకు విధ్వంసకారులకు మధ్య జరుగుతున్న పోరు అని తెలిపారు. ఇక ఇట్లున్నాయి వీళ్ళ మాటలు. రాజ్యాంగ రక్షకులకు విధ్వంసకారులకు మధ్య జరుగుతున్నటువంటి ఎన్నికల పోరు అని చెప్పేసి ఇక్కడ ఎవరు రాహుల్ గాంధీ మాట్లాడుతున్నటువంటి మాటలు. మరి అదే రాహుల్ గాంధీ గారు నిజంగానే మీరు అత్యంత ఎక్కువ కాలం పరిపాలించినటువంటి పరిపాలనలో మీరు ఏం చేసిరో ప్రజలకు చెప్పండి. ఎందుకు ఆర్థిక సమన్యాయం జరగలేదో, ఎందుకు సామాజిక సమన్యాయం జరగలేదో, ఎందుకు రాజకీయ సమన్యాయం జరగట్లేదో ఆ మాటలు మా ప్రజలకు చెప్పండి. మీ పార్టీలో బీసీలకు ఎన్ని టికెట్లు ఇస్తున్నారు? అసలు మీరు కొన్ని సామాజిక వర్గాలకు మొదటి ప్రాధాన్యతనిస్తున్నటువంటి పరిస్థితి లేదా? మీ గుండె మీద చేసుకొని చెప్పండి. కాబట్టి మీరు వస్తేనేమో కొన్ని సామాజిక వర్గాలకు మొదటి ప్రాధాన్యతనిస్తున్నారు, మరో పార్టీ వస్తేనేమో మరికొన్ని సామాజిక వర్గాలకు మొదటి ప్రాధాన్యతనిస్తున్నారు. ఇక్కడ సామాజిక సమన్యాయాన్ని చేయండి రా నాయన అంటే సామాజిక వ్యత్యాసాలను పెంచుతున్నారు. ఆ సమన్యాయం సంగతి దేవుడు ఎరుగానే ఇంకా అందులో అసమానతలు ఎక్కువయ్యేటట్టు చేస్తున్నారు తప్ప ఆ సమన్యాయం దిశగా అడుగులు వేస్తున్నట్టయితే కనబడతలేదు అని చెప్పేసి అనేక మంది మేధావులు అంటున్నారు. ఢిల్లీ పోలీసులను కాదు సైన్యాన్ని తెచ్చుకో, ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ల జోలికి వస్తే ఊరుకోం. ఎన్నికల తర్వాత ఎన్డీఏలోకి బీఆర్ఎస్, అందులో భాగంగానే నామ మంత్రి అవుతాడని కేసీఆర్ కామెంట్. గులాబీ పార్టీని ఇండియా కూటమిలో చేరనివ్వం. గుజరాత్కు బంగారు గుడ్డు, తెలంగాణకు గాడిద గుడ్డ. సెమీఫైనల్లో కేసీఆర్ను ఓడించాం, ఫైనల్లో బీజేపీని ఓడించాలి. రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు.
ఢిల్లీ పోలీసులను కాకుంటే సరిహద్దుల్లో సైన్యాన్ని సైతం తెచ్చుకోవాలని రిజర్వేషన్ల జోలికి వస్తే మాత్రం ఊరుకునేది లేదని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. మంగళవారం నిర్వహించిన పలు రోడ్ షోల్లో మాట్లాడిన ఆయన ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎన్డీఏలో కలవబోతుందని ఆరోపించారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతుందని, బీఆర్ఎస్ 12 సీట్లు గెలిస్తే నామా నాగేశ్వరరావు కేంద్ర మంత్రి అవుతారన్న కేసీఆర్ మాటల వెనుక అర్థం అదేనని చెప్పుకొచ్చారు. తగ్గేదేలే, రిజర్వేషన్లు రద్దు చేస్తుందంటూ బీజేపీపై మళ్ళీ రేవంత్ ఫైర్. ఢిల్లీ పోలీసుల నోటీసులపై డోంట్ కేర్, నలుగురి హాజరు అనుమానం, 15 రోజుల గడువు కోరిన న్యాయవాదులు. ఓయూ హాస్టల్స్ తెరిచే ఉంటాయి, వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ లక్ష్మీనారాయణ వెల్లడి. మూసివేయాలన్న నిర్ణయం ఉపసంహరణ. ఫేక్ సర్క్యులర్ను ప్రచారం చేశారంటూ చీఫ్ వార్డెన్ ఫిర్యాదు. బీఆర్ఎస్ లీడర్ క్రిషాంక్పై ఎఫ్ఐఆర్ నమోదు. పార్టీల మధ్య చిచ్చురేపిన లెటర్, విద్యార్థి సంఘాల మధ్య తలెత్తిన వివాదం అనేటటువంటి వార్త. మొత్తం మీద అయితే ఓయూ హాస్టల్స్ తెరిచే ఉంటాయని చెప్పేసి మనం ఒక సంతోషకరమైన వార్తనైతే ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఇక ఇబ్బంది పడాల్సిన పని లేదు, ఆందోళనలు చెందాల్సిన అవసరం లేదనేది ఈ వార్తను బట్టి చూస్తే అర్థమవుతుంది. ఆర్ ట్యాక్స్ నిజమైతే ఈడీ ఐటీని దించు, రేవంత్ రెడ్డిపై ఎంక్వైరీకి ఆదేశించు. అది మాత్రం మోడీకి చేత కాదు, ఎందుకంటే పిఎం సీఎం మిలాఖత్, బయటకు మాత్రం ఇద్దరు నాటకాలు ఆడుతున్నారు. కొత్తగూడెం రోడ్ షోలో కేసీఆర్. ఇక మనం ఒకటే చూస్తున్నాం, అబద్ధానికి అంగిలాగు వేస్తే అది నువ్వే. సీఎం ట్వీట్కు బీఆర్ఎస్ కౌంటర్ అనేటటువంటి వార్తను కూడా చూడవచ్చు. అంటే ఒకరి మీద ఒకరు అబద్ధానికి అంగిలాగు వేస్తే అది నువ్వే అని చెప్పేసి వీళ్ళు వాళ్ళని అనడం, వాళ్ళు వీళ్ళని అనడం. ఇక ఇంతే తప్ప మనం ప్రజలకు ఏం చేద్దాం? ఈ ఒక్కరు కూడా మాట్లాడుతున్న పరిస్థితి లేదు. ఆ దిశగా వీళ్ళ ప్రచారాలు కొనసాగుతలేవని చెప్పేసి అనేక మంది మేధావులు అంటున్నారు. సైబర్ దాడుల్లో భారత్ థర్డ్ ప్లేస్. 2023లో 7.9 కోట్ల దాడులు. మొదటి 2 స్థానాల్లో యుఎస్, యూకే. టెక్ రంగంపైనే సైబర్ నేరగాళ్ల ఫోకస్. సెక్యూరిటీ సంస్థ జీస్కేలర్ నివేదిక అనేటటువంటి వార్తను మనం చూడవచ్చు. నిజంగా రోజు రోజుకు ఏఐ అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ ప్రపంచంలో అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కానీ, లేదా ఇక్కడ టెక్నాలజీని అడ్డం పెట్టుకొని అనేక మంది సైబర్ నేరగాళ్ళు నేరాలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇది అంటే ఐటీ రంగ నిపుణులు ఎవరైతే ఉంటారో, ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి నైపుణ్యులు లేదా నిపుణులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా ఈ సైబర్ నేరాలను ఏ విధంగా అరికట్టగలుగుతాం అనే విషయంలో నిజంగా ఒక వ్యవస్థని రూపొందించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పటికి కూడా మనము ఐటీ మినిస్టర్లను పెట్టుకుంటున్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ వ్యవస్థను నిర్మాణం చేసి దీన్ని అరికట్టే విధంగా అటు ప్రజలను చైతన్యం చేయడం కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ అధికారుల ద్వారా దాన్ని కట్టడి చేయడం కావచ్చు, ఆ దిశగా అడుగులు వేసినప్పుడు మాత్రమే ఇది ఆగే అవకాశం ఉన్నది. లేకపోతే సైబర్ దాడుల్లో భారత్ థర్డ్ ప్లేస్ అంటే నిజంగా మన ప్రజలు ఎంత నష్టపోతున్నారో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కాబట్టి నష్టాన్ని జరగకుండా ఆపాల్సినటువంటి బాధ్యత ఈ కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకొని అమలు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా నమస్తే తెలంగాణ ప్రధాన పేపర్లోని ప్రధాన వార్తలు చూద్దాం. మోదీ దమ్ముంటే రేవంత్పై ఈడీ వేయి, రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్, దానితోనే ఢిల్లీకి కప్పం కడుతున్న తెలంగాణ కాంగ్రెస్, రుణమాఫీ చేయాలి, వడ్లకు 500 బోనస్ ఇవ్వాలి, దేశంలో మళ్ళీ పాత రోజులు తేవాలని కాంగ్రెస్ కుట్ర, లింగాయత్ మరాఠా ప్రజల డిమాండ్ను కాదని రాత్రికి రాత్రే ముస్లింలను ఓబీసీల్లో చేర్చిందే కాంగ్రెస్, ఫేక్ వీడియోలు తయారు చేసి ప్రజాస్వామ్యాన్ని సీఎం అవమానించిండు, అల్లాదుర్గం సభలో మోదీ, సిబిఐని రప్పించు, ఐటీ సోదాలు చేయించు, మీ ఇద్దరు మిలాఖత్ కాలేదని నిరూపించుకో, తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీల కథ ఒడిసింది, ఆ పార్టీలకు ఓటేస్తే మోటార్లకు మీటర్లు పెడతారు, సింగరేణి ముంచే పనిలో బీజేపీ నిమగ్నమైంది, బడేబాయి చోటేబాయి రేవంత్ ఒకటే, బడేబాయి మోదీ చోటేబాయి రేవంత్ ఒకటే, గోల్మాల్ చేసి కొత్త జిల్లాలను రద్దు చేస్తారట, మోదీ అంత దరిద్రమైన దుర్మార్గమైన పాలన లేదు, గోదావరిని తమిళనాడుకు ఎత్తుకుపోయే కుట్ర, ఫ్రీ బస్సుతో ఆటో కార్మికులు రోడ్డున పడ్డారు, బీఆర్ఎస్ గెలిస్తేనే ఆటో కార్మికులకు బతుకు, తెలంగాణ నిలవాలంటే బీఆర్ఎస్ గెలవాలి, నేను బతికున్నంత కాలం బీఆర్ఎస్ సెక్యులర్, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ హక్కుల కోసం పోరాడుతూనే ఉంటా. కొత్తగూడెం రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు మనం ఇక్కడ గమనిస్తే, అంటే
నేను బ్రతికున్నంత వరకు బీఆర్ఎస్ సెక్యులర్ అంటున్నాడు. అసలు సెక్యులర్ అంటే అర్థం ఏంటో చెప్పండి సార్. చాలామంది ప్రజలకు తెలియదు. చాలామంది చదువుకోనటువంటి వాళ్ళు ఉన్నారు. చాలామంది సెక్యులరిజం గురించి తెలియనటువంటి ప్రజలు ఉన్నారు. కాబట్టి సెక్యులర్ అంటే ఏంటో మీరు చెప్పండి. నిజంగా మీరు మత ప్రాతిపదికన ఏ ఒక్క చోట కూడా రెచ్చగొట్టి ప్రసంగం చేయలేదా? ఏ ఒక్క చోట కూడా ఇప్పుడు మతాల మధ్య విద్వేషాలు అంటే రెచ్చగొట్టే విధంగా మీ నాయకులు ఎక్కడ మాట్లాడలేదా? కాబట్టి మేము ఏమంటున్నామనంటే మత విద్వేషాలను రెచ్చగొట్టడం కాదు, మత సామరస్యాన్ని కల్పించే విధంగా మీ ప్రసంగాన్ని ఉండాలని చెప్పేసి మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి ఏ పార్టీ అయినా సరే మత సామరస్యాలను పెంపొందించే విధంగా ప్రజలందరూ సమిష్టిగా సమగ్రతతో కలిసి బ్రతికే విధంగా మీ యొక్క ప్రసంగాలు ఉండాలని చెప్పేసి మేము అన్ని పార్టీల నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎన్నికల తర్వాత థర్డ్ ఫ్రంట్కు ఛాన్స్. ఎన్డీఏ కూటమికి 200 సీట్లు కూడా రావు. బీజేపీ కాంగ్రెస్ రెండు తెలంగాణ శత్రువులే. ఢిల్లీ లిక్కర్ పాలసీ ఓ రాజకీయ కుంభకోణం. నేతలకు బెయిల్ ఎందుకు రాదో న్యాయ వ్యవస్థలో ఆలోచించాలి. హామీలకు మోసపోయామని తెలంగాణ ప్రజలకు అర్థమైంది. ఏఎన్ఐ ఇంటర్వ్యూలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనేటటువంటి వార్తను మనం చూడొచ్చు. అంటే మొత్తం మీద అయితే ఎన్నికల తర్వాత థర్డ్ ఫ్రంట్కు ఛాన్స్ అని అంటే కేసీఆర్ గారు ఖచ్చితంగా దేశ రాజకీయాల్లో అడుగుపెట్టాలనే ఆలోచనతోనే టీఆర్ఎస్ పార్టీగా ఉన్నటువంటి పార్టీని బీఆర్ఎస్గా భారత రాష్ట్ర సమితిగా మార్చినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి దానికి అనుగుణంగా తను అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇది అన్ని పార్టీలకు తెలుసు, అటు బీజేపీకి తెలుసు, కాంగ్రెస్కి తెలుసు. అందుకనే వీళ్ళ మీద విపరీతమైన ఒత్తిడి చేయడం అనేది జరిగింది అని కూడా ఒక రకంగా మిగతా వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి ఏది ఏమైనా పెద్ద పాము చిన్న పామును మింగినట్లు ఈ కేంద్రంలో ఉన్నటువంటి ఇటు కాంగ్రెస్ కానీ అటు బీజేపీ కానీ కూటమిలుగా ఏర్పాటు చేసుకున్నా, ఎన్ని గుంపులు పెట్టుకున్నా, ఎన్ని కూటమిలు ఏర్పాటు చేసినా నిజంగా ప్రాంతీయ పార్టీలపైన ఈ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు ప్రెజర్ పెడుతున్నది అని చెప్పేసి కూడా అనేక ప్రాంతీయ పార్టీల నాయకులు మాట్లాడుతుంటే మనకు ప్రజలకు క్లియర్గా అర్థమవుతుంది. అనేక మంది మేధావులు కూడా ఈ విషయాన్ని మాట్లాడుతున్నారు. కాబట్టి ఇక్కడ పెద్ద పాము చిన్న పామును మింగినట్లే జరుగుతుంది తప్ప నిజంగా ఈ పెద్ద పాము పేస్లో మరొక వ్యవస్థని మార్చాల్సిన అవసరం ఉంది. వ్యవస్థలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే ఇక వాళ్ళే అయితే కాంగ్రెస్ లేకుంటే బీజేపీ, లేకుంటే బీజేపీ లేకుంటే కాంగ్రెస్, ఇట్లా వీళ్ళే కొనసాగే పరిస్థితి ఉంది. ఇక వీళ్ళ పరిపాలన కూడా ఎట్లుందనంటే అటు ఆర్థిక సమన్యాయం జరగదు, ఇటు సామాజిక సమన్యాయం జరగదు. ఇవి రెండు జరగాలంటే ముందు రాజకీయ సమన్యాయం చేయాలి. మరి రాజకీయ సమన్యాయం వీళ్ళు ఎక్కడ చేస్తున్నారు? పార్టీ టికెట్లు కేటాయించే విషయంలో ఎక్కడ సామాజిక సమన్యాయాన్ని వీళ్ళు పాటిస్తున్నారు? జనాభా దామాషా ప్రకారం బీసీలు ఎంతమంది ఉన్నారో అన్ని సీట్లు ఇవ్వాలి. మరి అవి ఇస్తున్నారా? ఇవ్వట్లేదు. మళ్ళీ వీళ్ళు సామాజిక సమన్యాయం గురించి మాట్లాడతారు. కాబట్టి ఇక్కడ ఏ పార్టీ అయినా సరే ఈ వ్యవస్థలో మార్పు రాకుండా ఆ పార్టీ గెలిపే లక్ష్యంగా వాళ్ళు అనేక సమస్యలను తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. అది కుల సమస్య కావచ్చు, మతపరమైన సమస్య కావచ్చు, ప్రాంతీయపరమైన సమస్య కావచ్చు, అదేవిధంగా ఇటు ధన రాజకీయాలు కావచ్చు. ఇవన్నిటిని కూడా పార్టీ గెలిపే లక్ష్యంగా ఇవన్నిటిని కూడా వాడుతున్నటువంటి పరిస్థితి కొన్ని పార్టీల తీరు చూస్తే మాకు అర్థమవుతుందని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. కాబట్టి ఆ ధన రాజకీయాలకు, ఆ కుల రాజకీయాలకు, ఆ మత రాజకీయాలకు, ఆ ప్రాంతీయ రాజకీయాలను రెచ్చగొట్టే ప్రసంగాలకు అవకాశాలు లేకుండా ప్రజలు స్వేచ్ఛగా తమ యొక్క వాక్ స్వాతంత్ర్యాన్ని వినియోగించుకుంటూ, అభ్యర్థులు కూడా స్వేచ్ఛగా తమ వాక్ స్వాతంత్ర్యాన్ని వినియోగించుకుంటూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల కమిషన్ నిబంధనలకు లోబడి వాళ్ళ ప్రచారాలు కొనసాగించుకునే విధంగా ఇంకా ఎన్నికల్లో మార్పులు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. రాజకీయ వ్యవస్థలోనే మార్పులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నదని చెప్పేసి అనేక మంది మేధావులు అంటున్నారు. 19 జిల్లాలు రద్దు. లోక్సభ నియోజకవర్గాల వారీగానే కొత్త జిల్లాలు. ఒక ఛానల్ ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ ప్రకటన. అదే జరిగితే తెలంగాణలో ఉండేవి 17 జిల్లాలే. రేవంత్ త్వరలో రద్దు చేస్తారంటూ ప్రచారం అవుతున్న జిల్లాల జాబితా. స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత ఏర్పాటైన కొత్త జిల్లాలు రద్దు కానున్నాయా? కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంటు నియోజకవర్గాల ఆధారంగా జిల్లాలను ఏర్పాటు చేయబోతున్నదా? రాష్ట్రంలో కేసీఆర్ ఆనవాళ్ళు చెరిపేస్తామంటున్న రేవంత్ రెడ్డి సర్కార్ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మంచి పనులు తుడిచివేసేందుకు కంకణం కట్టుకున్నదా అంటే అవునని అనిపిస్తున్నదని చెప్పేసి మొత్తం మీద వార్తను చూస్తే 23 జిల్లాలుగా
ఏర్పాటు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యాన ఏర్పడ్డటువంటి కేసీఆర్ నాయకత్వాన ఏర్పడ్డటువంటి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 33 జిల్లాలను ఏర్పాటు చేస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షతన రేవంత్ రెడ్డి నాయకత్వాన ఏర్పడ్డటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుందంటే ఏవైతే లోక్సభ సీట్లు ఉన్నాయో ఈ రాష్ట్రంలో 17 లోక్సభ సీట్లు ఉన్నాయో ఆ లోక్సభ సీట్ల ఆధారంగా జిల్లాలను ఏర్పాటు చేస్తే పరిపాలనకు ఈజీ అవుతుంది, పరిపాలన సౌలభ్యత ఆధారంగా జిల్లాలను ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి వీళ్ళు వాదిస్తున్నారు. కాబట్టి చూడాలి మరి రాబోయే రోజులలో 33 జిల్లాలు ఉంటే ప్రజలకు పరిపాలన ఈజీగా అందించే అవకాశం ఉన్నదా, లేకపోతే ఆ జిల్లాలను కుదించి 17 జిల్లాలను ఏర్పాటు చేసుకుంటే మరి ప్రజలకు పరిపాలన ఈజీగా అందించే అవకాశం ఉన్నదా? ఇవన్నీ కూడా మరి నిపుణుల కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా అవసరమైతే న్యాయ నిపుణుల సలహాలు తీసుకొని కూడా అవి ఆలోచించాలి. కానీ లేకపోతే మాత్రం ఇష్టం వచ్చినట్లు ఇట్లా ఈ జిల్లాలను పెంచుకుంటూ తగ్గించుకుంటూ పోతే ప్రజలు అనేక రకాల ఆందోళన చెందే అవకాశం ఉన్నది. ఇప్పటికే చాలా చోట్లల్లో కలెక్టర్ ఎక్కడో ఉంటుంది, కలెక్టరేటు. ఈ ప్రజలు ఆ కలెక్టరేట్లకు పోయి వాళ్ళ సమస్యలను పరిష్కరించుకునే పరిస్థితి లేదు. అలాంటి ఈ పరిస్థితులలో ఇంకా మరి జిల్లాలు కుదించడం వల్ల ఎక్కడ ఉన్నటువంటి జిల్లా కేంద్రానికి ఈ ప్రజలు వెళ్ళి అక్కడ ఆ సమస్యలను పరిష్కరించుకునే అవకాశం ఉంటుందా? ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అటు అంతకుముందు ఉన్నటువంటి అంటే ఈ పార్టీ పట్టింపులకు పోకుండా మీరు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల పరిపాలన సౌలభ్యతను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కోవిడ్ షీల్డ్పై ఆందోళన వద్దు, సమస్యలుంటే తొలి డోస్ తర్వాతే బయటపడాలి, 3 ఏళ్ల తర్వాత ప్రమాదాలు వచ్చే ఛాన్సే లేదు. డాక్టర్ ఎంఎస్ఎస్ ముఖర్జీ చేసినటువంటి వాక్యాలని చూడొచ్చు మనం. అంటే కోవిషీల్డ్ పైన ఆందోళన వద్దు, కోవిషీల్డ్ వేసుకున్నటువంటి వాళ్లకు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పేసి మీరు ఆందోళన చెందొద్దు. ఒకవేళ అలాంటి పరిస్థితులు ఎదురైతే అలాంటి పరిస్థితి ఎదురైతే తొలి డోస్ తర్వాతనే బయటపడాలి, కానీ 3 ఏళ్ల తర్వాత ప్రమాదాలు వచ్చే అవకాశమే లేదు, ఆ ఛాన్సే లేదని చెప్పేసి వైద్య నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. రైతు బంధు రివర్స్, రైతుల బ్యాంకు ఖాతాల నుంచి పైసలు వెనక్కి తిరిగి సర్కారు ఖాతాలోకి పెట్టుబడి సాయం. రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది రైతుల్లో ఆందోళన. బ్యాంకు ఖాతాల్లో పొరపాటే కారణమని గుర్తింపు. ముందస్తుగా వెరిఫికేషన్ అధికారుల వైఫల్యం. ఇప్పుడు తీరిగ్గా తప్పులు సరిదిద్దుతున్న వైనం. ఆ డబ్బులు తిరిగి రైతులకు జమ అయ్యేది ఎప్పుడు? యాసంగి రైతు బంధు పంపిణీలో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. రైతుల ఖాతాల్లో జమ చేసిన రైతు బంధు పైసలు మళ్ళీ వెనక్కి వెళ్తున్నాయి. రైతుల ఖాతాల నుంచి తిరిగి సర్కారు ఖాతాలో జమ అవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది రైతుల ఖాతాల నుంచి రైతు బంధు డబ్బులు మళ్ళీ వెనక్కి వెళ్ళినట్లు వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించారు. 5 ఎకరాల వరకు రైతు బంధు వేశామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ తమకు ఇంకా రాలేదంటూ అనేక మంది రైతులు చెప్తున్నారు. అదేవిధంగా రైతు బంధు నాకే రాలే, డబ్బులు ఏవయ్యా అంటే ఉద్యోగులకు జీతాలు ఇచ్చినాక ఇస్తానన్నాడు పెద్ద ఆయన. మంత్రి తుమ్మల వ్యాఖ్యలు. అంటే ఇక్కడ మనము తుమ్మల నాగేశ్వరరావు గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని మనం చూసినట్లయితే రైతు బంధు నాకే రాలేదు, డబ్బులు ఏవయ్యా అని అంటే ఉద్యోగులకు జీతాలు ఇచ్చినాక ఇస్తానన్నాడు పెద్ద ఆయన అని చెప్పేసి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి మాటల్ని మనం గమనించినట్లయితే అంటే వ్యవసాయ శాఖ మంత్రిగా మీకు ఇక బాధ్యత లేదా, అంటే మీకు ఆ పవర్ లేదా? ఇక అన్ని పెద్ద ఆయన లేవమంటే లేవాలి, కూసమంటే కూసోవాలనా? మరి ఇటు పెద్ద ఆయనను అడ్డం పెట్టుకొని మీరు మా రైతులకు అన్యాయం చేస్తుంటే ఇప్పుడు మీరు చేస్తారు అనుకోవాలనా, లేకపోతే మీరు చెప్తున్న పెద్ద ఆయన చేస్తారు అనుకోవాలనా? మొత్తం మీద అయితే రైతుల ఖాతాల్లో వేసినటువంటి డబ్బు తిరిగి ప్రభుత్వ అకౌంట్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉన్నది అని అంటే దానికి ప్రభుత్వ అధికారుల లోపం అని చెప్పావు, లేదా పాలకుల చేస్తున్నటువంటి ఒత్తిడినో, ఇట్లా ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలు వేసుకుంటూ మొత్తం మీద అయితే రైతాంగానికి అందించాల్సినటువంటి రైతు బంధు రైతులకు అందకుండా పోతుంది. ఇక దానికి మళ్ళా నాకే వేయలేదని అంటారు. అవును, నిజంగానే నువ్వు పేద రైతువు కదా, నువ్వు మధ్యతరగతి రైతువు కదా, కాబట్టి అందరి రైతుల కంటే ముందు నీకు అందాల్సినటువంటి అవసరం ఉన్నది కదా. అదే కదా మీరు మాట్లాడుతున్నది, నేను అంటున్న మాట కాదు, అనేక మంది తెలంగాణ రైతులు అంటున్నారు. కాబట్టి జర సోయి తెచ్చుకోర్రి, మాట్లాడే ముందు వెనక ముందు ఆలోచించి మాట్లాడండి. అధికారం అనేది ఎవరి సొంతం కాదు. 5 ఏళ్ల తర్వాత ఎవరు వస్తారో ఎవరు పోతారో తెలియదు.
కానీ ఎవరు వచ్చినా కానీ ఈ ఎన్నికల వ్యవస్థలో మాత్రం అయితే ఈ పార్టీ లేకుంటే ఆ పార్టీ అన్నట్లే ఉన్నది తప్ప ఇక ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు ఎన్నుకునే అవకాశం పూర్తి స్థాయిలో లేదని చెప్పేసి కూడా అనేక మంది ఇండిపెండెంట్లు మాట్లాడుతున్నారు. అనేక మంది వివిధ పార్టీల రిజిస్టర్ పార్టీల అభ్యర్థులు మాట్లాడుతున్నారు. అంతేకాకుండా అనేక మంది మేధావులు కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ ధన రాజకీయాలు పోవాలి, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు పరిపాలన అందించే విధంగా రాజకీయ వ్యవస్థను రూపొందించుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి అనేక మంది మేధావులు అంటున్నారు. అదేవిధంగా మనం చూస్తున్నాం ఈ ఎన్నికల ప్రచారాలను బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ 3 పార్టీల ప్రచారాలు మనం వివిధ పత్రికల్లో కానీ అటు ప్రింట్ మీడియా కానీ ఇటు ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ మనం విపరీతంగా చూస్తున్నాం. ఎన్నికలనంటే కాంగ్రెస్, ఎన్నికలంటే బీజేపీ, ఎన్నికలంటే బీఆర్ఎస్ అన్నట్లు ఉన్నది. కానీ చాలామంది రిజిస్టర్ పార్టీల ఊసు లేదు, చాలామంది ఇండిపెండెంట్లు నిలబడ్డరు, వాళ్ళ ప్రస్తావన లేదు. కాబట్టి వాళ్ళు స్వతహాగా ఖర్చు పెట్టుకొని ఎన్నికల్లో ప్రచారాలు చేసుకోవాలని అంటే మరి ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ ఇవి ప్రజల కోసం ఏర్పాటు చేసినాయా లేకపోతే పార్టీల కోసం ఏర్పాటు చేసుకున్నాయా? ఎందుకోసం ఈ మీడియాలలో ఇండిపెండెంట్లకు అవకాశాలు ఇవ్వడం లేదు? వివిధ రిజిస్టర్ పార్టీల నాయకులకు ఎందుకోసం అవకాశాలు రావడం లేదు? కనీసం వాళ్ళు నామినేషన్ ఇచ్చిన సందర్భంగానన్నా వాళ్ళ ఫోటోలతోని వాళ్ళ సమాచారాన్ని ప్రజలకు ఎందుకు అందించడం లేదు? ఎందుకు టెలికాస్ట్ చేయడం లేదు? కాబట్టి ఇది ప్రజల కోసం ఏర్పాటు చేయబడ్డ ఛానల్లా లేక పార్టీల కోసం ఏర్పాటు చేయబడ్డ ఛానల్లా? లేదా ఇవి ప్రజల కోసం ఏర్పాటు చేయబడ్డటువంటి పత్రికలా లేదా పార్టీల కోసం ఏర్పాటు చేయబడ్డటువంటి పత్రికలా? ఆ పత్రికలు ఆ ఛానళ్ళు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. వాటి మీద నియంత్రణ కలిగి ఉన్నటువంటి ఈ ప్రభుత్వాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది సమాధానం ప్రజలకు. కాబట్టి అనేక మంది ప్రజాప్రతినిధులుగా నిలబడ్డటువంటి ప్రజాప్రతినిధులందరూ ఈ ఎన్నికల వ్యవస్థలో సమానమే అని చెప్పేసి అంటున్నారు. కానీ ఇక్కడ సమానత్వాన్ని చూపించినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజులలో దీన్ని మనం ప్రశ్నించాల్సిందే. అదేవిధంగా అనేక మంది ఇండిపెండెంట్లు ప్రజల కోసం ప్రజల తరఫున నిలబడి పోరాడుతున్నారు. కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే మంచి నాయకులు ఉన్నారో, ఎవరైతే నిరంతరంగా ఎన్నికల్లో పోటీ చేస్తూ ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి వస్తున్నారో అలాంటి ఇండిపెండెంట్లను కూడా గుర్తించి మీ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.